వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. విద్యారంగం ఒక వ్యాపార రంగంగా మారిపోయింది. ఇప్పుడైతే ప్రజెంటు ఏ గల్లీ చూసినా, ఏ వీధిలో చూసినా ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి అధిక ఫీజులు వసూలు చేసి పోటీ పడుతున్నారు. ప్రస్తుతము చాలామంది తమ పిల్లల్ని మంచి చదువులు చదివించుకొని ఉన్నత స్థాయికి ఎదగాల, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కలలుగానే తల్లిదండ్రులకు కన్నీళ్ళే మిగులుతున్నాయి. ఈ విద్యారంగంలో జరుగుతున్న మోసాలపై, అదేవిధంగా దీంట్లో జరుగుతున్న అవినీతిపై మనతో మాట్లాడేందుకు వినియోగదారుల హక్కుల పరిషత్ జిల్లా అధ్యక్షుడు షేక్ అష్ఫాక్ హసన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే హసన్ గారు. నమస్తే అండి. అసలు చెప్పండి, అంటే ప్రజెంట్ ఇప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారము చాలా విరుద్ధంగా ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అంతా స్కూళ్ళు రీఓపెనింగ్ సీజను, పోటీ పడుతున్నారు. రకరకాల ఆకర్షణీయమైన ఈ ప్రకటనలతో ప్రజల్ని ఆకర్షించుకొని డబ్బులు వసూలు పిండుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? యాక్చువల్గా మనం తీసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే విద్యాబోధన అనేది ఇంతకుముందు మన చిన్ననాటప్పుడు మన స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయండి? ఒక 500, 1000 రూపాయలు ఒక నెలకి వసూలు చేస్తున్నారు. అది ప్రైవేట్ విద్యా సంస్థలు. గవర్నమెంట్ స్కూల్ అయితే ఎప్పుడు ఫ్రీయే. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో 1,00,000-1,50,000 ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనికి కారణం ముఖ్యంగా పేరెంట్స్ ఇస్తున్న చనువు మాత్రమే. ఎందుకంటే తమ పిల్లలు కొత్త కొత్త పేర్లతో ఎవరైతే ఆహ్వానిస్తారో చదువుకి వాళ్ళకు మాత్రమే నాంది పలుకుతున్నారు. ఐఐటి, జేఈఈ, నీట్, ఒలింపియాడ్, ఈటెక్నో ఇటువంటి పేర్లతో స్కూళ్ళు పెట్టినప్పుడు మాత్రమే పేరెంట్స్ తమ పిల్లల్ని అక్కడికి తీసుకుని వెళ్ళి చేర్పిస్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం అయితే జీవో నెంబర్ 91 ఏదైతే ఉందో 2014లో ఏదైతే ఈ జీవో అమలు చేశారో ఈ జీవో ప్రకారం అయితే ఏ రకమైన పేరు పెట్టి అధిక ఫీజు వసూలు చేయకూడదు. అధికారులు దీన్ని ఖచ్చితంగా ఖండించాలా. ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి స్కూలు తిరిగి ఎవరైనా ఇటువంటి ఫీజు వసూలు చేస్తున్నారా లేదా అని చెప్పి తెలుసుకొని ఆ నియమ నిబంధనలతో ప్రతి ఒక్క స్కూల్ పనిచేసేటట్టు వాళ్ళే పట్టించుకోవాలి. ఇప్పుడు ఒకటి అల్తాఫ్ హుసేన్ గారు, అష్ఫాక్ హసన్ అవునండి. అంటే ప్రధానంగా స్కూల్ ఫీజులు ఒక ఎత్తు, అదేవిధంగా యూనిఫామ్ సపరేటు, బస్సు సపరేటు, అదే లోపల స్నాక్స్కి సపరేటు, ఈ విధంగా సుమారు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క ఫీజు. దీనివల్ల అంటే తల్లిదండ్రులు కూడా అటువైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని బ్రేక్ వేయాలంటే ఎలా చేయాలి? ఎలా ఈ పేరెంట్స్లో చైతన్యం రావాలనుకుంటాం? మొదటి విషయం ఏంటంటే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే అదేదో తక్కువ అయినట్టు ఏ రోజైతే పేరెంట్స్ ఫీల్ అవుతారో ఆ రోజే గవర్నమెంట్ స్కూల్ యొక్క చదువులు వెనకబడిపోతాయి. ప్రైవేట్ స్కూల్లో చేర్పించే వాళ్ళు కూడా తక్కువ ఫీజు ఉన్న స్కూల్లో తమ పిల్లలు చదువుతుంటే అదేదో థర్డ్ కేటగిరీ స్కూల్ లాగా భావిస్తూ ఎవరైతే ఎక్కువ స్కూల్ ఫీజు తీసుకుంటున్నారో అదే స్కూల్లో పిల్లల్ని భర్తీ చేసి పక్కనున్న వాళ్ళకి చూపించుకోవడానికి తమ పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నది కాకుండా తమ డబ్బుని కూడా వృధా చేసి ఆర్థిక పరిస్థితిలో బాగా వెనకబడిపోతున్నారు. అంటే ప్రధానంగా ఒక 20-30 సంవత్సరాలు చూసుకుంటే ఒక నెల్లూరు నగరమే చూసుకుందాం. విఆర్సి, సరోదయ, డికేడబ్ల్యూ కళాశాల, సిఎం స్కూలు, అలా కొన్ని స్కూల్స్ మాత్రమే ఉండేవి. అందులో పెద్ద గ్రౌండ్లు, అదేవిధంగా క్రీడా పరంగా విద్యార్థులకు శారీరకంగా ఒక పక్క విద్యాబోధనలు నేర్పిస్తానే మరోపక్క క్రీడారంగంలో కూడా ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది. అసలు స్కూల్స్ అంటే ఒక అపార్ట్మెంట్లో గొంతి సందుల్లో అసలు గ్రౌండ్ ఉండదు, ఈ విధంగా ఉండేది. అసలు నిబంధనలు ఒక స్కూల్ ఏర్పాటు చేయాలంటే దాని నిబంధనలు ఎలా ఉండాలి? సార్,
ఇదండి జీవో. ఈ జీవోలో కానీ ప్రతి ఒక్కరు చూస్తే ప్రతి ఒక్కరు ఇది ఇంటర్నెట్లో దొరకద్ది, ఈజీగా దొరకద్ది మీకు. మీరు ఇంటర్నెట్లో జీవో నెంబర్ 1 PS2 ఎడ్యుకేషన్ అని కానీ టైప్ చేస్తే మీకు డెఫినెట్గా ఈ జీవో దొరకద్ది. ఈ జీవోలో ప్రతి ఒక్క విషయంని క్షుణ్ణంగా రాసి ఉంటారండి. ఏమేమి అవసరాలు ఉంటాయో, ఒక స్కూల్ నిర్మించడానికి ఏమేమి కండిషన్స్ ఉంటాయో, ఏమేమి అమల్లోకి తీసుకొని రావాలి. ఎంతమంది పేరెంట్స్కి తెలుసండి ఒక స్కూల్ నిర్మాణం చేయాలంటే కేవలం ఇంత ఒక ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఒక స్టూడెంట్కి 6 నుంచి 8 స్క్వేర్ ఫీట్ల ప్లేస్ ఉండాలా. ఒకవేళ 1వ అంతస్తు 2వ అంతస్తుగా కానీ నిర్మాణం జరిగి ఉంటే మెట్లకి 1.5 మీటర్ కనీసం వెడల్పు ఉండాలా. ఏదైతే ప్రహరీ గోడ ఉంటుందో, ఏదైతే కారిడార్ గోడ ఉంటుందో అది 4 అడుగుల కంటే ఎత్తుగా ఉండాలా. క్లాస్ రూమ్ ఎదురుగా మెట్లుకు ఉండకూడదు. మనం క్లాస్ రూమ్ ఎదురుగా 20 అడుగుల దాకా మరో క్లాస్ రూమ్ ఉండకూడదు. ఇలాంటి ఎన్నో నిబంధనలు ఉన్నాయండి. ఒకవేళ మీ స్కూల్లో గ్రౌండ్ లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నెల్లూరు నగరంలో అనుకోండి, ఒక కార్పొరేట్ నగరం ఇది. ఈ నగరంలో గ్రౌండ్కి మీకు స్థలం లేకపోతే మీరు మున్సిపల్ ఆఫీస్లో మాట్లాడుకొని మున్సిపల్ గ్రౌండ్లో పర్మిషన్ తీసుకొని టీచర్ల పర్యవేక్షణలో పిల్లల్ని వారానికి ఒక్కసారి కనీసం, అంటే వారంలో 6 రోజులు స్కూల్ ఉంటే 5 రోజులు స్కూల్ నడిపి 6వ రోజు కనీసం పిల్లల్ని ఒక క్రీడా రంగంలో వాళ్ళని వెనక నుంచి పుష్ చేసి వాళ్ళని అభివృద్ధి పదంలోకి నడిపించాలా. కానీ ఎన్ని స్కూల్స్ ఇలాంటి ఫాలో అవుతున్నాయండి? ఏ స్కూల్స్ ఫాలో అవ్వట్లేదండి. చూస్తున్నామండి. ఒకవేళ మన స్కూల్ పరిధిలో మనం జీబ్రా క్రాసింగ్ వేయాల్సిన బాధ్యత కూడా స్కూల్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళే తమ సొంత నిధులతో జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలా. ఫిట్నెస్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉండాయో లేదో చూసుకోవాలా. పిల్లల్ని వదిలినప్పుడు కనీసం నలుగురు సూపర్విజన్లో ఉండి వాళ్ళు ఆ ఏరియాని వెకెట్ చేసేంత వరకు ఆ పర్యవేక్షణలో వాళ్ళంతా ఉండాలా. ఇవన్నీ నియమ నిబంధనలు ఎవరు పాటిస్తారు? అసలు గ్రౌండే లేదు. గ్రౌండ్ లేనప్పుడు ఏం చేయమంటారు? అదేనండి, మీరు మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళండి, ఒక పర్మిషన్ తీసుకొని పిల్లల్ని ఆడించండి. అందులో ఒకవేళ మీకు గ్రౌండ్ లేకపోతే కనీసం మీరు తీసుకునే బిల్డింగ్లో 2 క్లాసులకి సంబంధించిన స్ట్రెంగ్త్ పడేంత ఇండోర్ గేమ్స్ ఆడే ప్రాంగణం ఉండాలా. కనీసం అది కూడా లేకపోతే పర్మిషన్ రాదు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో సందు గొంతుల్లో స్కూళ్ళు నడుస్తుండయి, వాళ్ళకి ఎటువంటి గ్రౌండు లేదు, ఇండోర్ గేమ్స్ యాక్టివిటీస్ చేయడానికి ఒక అవకాశం లేదు. ఈ అధికారులు ఎందుకు వాటిని పట్టించుకోవట్లేదు? సిఆర్సి కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ తరపున మేము కావాలంటే ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఈ స్కూళ్ళ మీద దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. మీరు మా సహాయం అడిగితే మీతో పాటు మేము నడుస్తామండి. ప్రతి స్కూల్ని సరైన మార్గంలో నడపడానికి మనం తోడ్పడతామండి. మమ్మల్ని ఆహ్వానించండి, కావాలంటే మేము వచ్చి మీతో కలిసి పనిచేస్తామని చెప్పి ఈ మీడియా మాధ్యమం ద్వారా తెలియచేపరుస్తున్నానండి. అంటే కార్పొరేట్ స్కూల్స్ వలన ఈ ప్రభుత్వ పాఠశాలలు మొత్తము పూర్తిగా బలహీనపడ్డాయి. చాలా వరకు కొన్ని చోట్లయితే పిల్లలు కూడా లేరు, అసలు స్కూల్స్ కూడా ఎత్తే పరిస్థితి ఏర్పడింది. మొత్తం తల్లిదండ్రులు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలంటే ఒక అపోహత, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుండదు, ఏం క్రమశిక్షణ ఉండదు అనేది మొత్తం వాళ్ళు రిక్షా కూలర్లైనా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలని కార్పొరేట్ సంస్థల వైపుకు ఇచ్చేస్తున్నారు. దీనికి కారణం ఏమంటారు? అంటే ఈ బలహీనపడడానికి గల కారణం ఏమంటారు? ఇది బలహీనపడడానికి కారణం పేరెంట్స్ అండి. పేరెంట్స్ ఆలోచనలు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివిస్తే వాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉన్నట్టు, అదే ఎక్కువ ఫీజు వసూలు చేసే ఈ కార్పొరేట్ స్కూల్లో చదివిస్తే తనం ఏదో హై సొసైటీలో పెరుగుతున్న పిల్లలు అన్నట్టు ఆ ఫీలింగ్తో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అనవసరంగా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని చదివించక అక్కడ స్ట్రెంగ్త్ తగ్గిపోయి అవసరాలు తగ్గిపోయి ఆఖరికి స్కూళ్ళు మూతపడేంత పరిస్థితి ఏర్పడుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, నేను వెళ్ళి గవర్నమెంట్ టీచర్గా అప్లై చేస్తే మనకి ఇస్తారా జాబు? ఇవ్వరండి, ఖచ్చితంగా ఇవ్వరు. ఎవరైతే అప్లై చేసిన వాళ్ళకి BID సర్టిఫికేట్ ఉండాలా, వాళ్ళకి అధిక మార్కులు ఉండాలా, వాళ్ళు ఇంటర్వ్యూలు పాస్ అవ్వాలా, దాని తర్వాతనే వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళ ఎక్స్కాలిబర్ని చూసి మాత్రమే స్కూల్లో వాళ్ళకి
టీచర్ పోస్ట్ని ఇస్తున్నారు. కానీ మనం మాత్రం డిగ్రీ కూడా చదవని టీచర్ల దగ్గర మన పిల్లల్ని బోధనకి పంపిస్తున్నామండి. ఎన్నో స్కూల్స్ ఉన్నాయండి, స్కూళ్ళ పేర్లు వద్దు, ఎన్నో స్కూల్స్ ఉన్నాయండి. తమ టీచర్ల దగ్గర కనీసం బీఈడి కాదు కదా, డిగ్రీ సర్టిఫికేట్ కూడా లేదు. నర్సరీలు అని చెప్పేసి ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్ దాకా వాళ్ళకి బీఈడి సర్టిఫికేట్ లేకపోయినా సరే వాళ్ళ చేత బోధిస్తున్నారండి. ఇప్పుడు ఒకటి అంటే నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి అని డబ్బులు వేశారు. అంటే వీళ్ళు డబ్బులు వేస్తే మీరు మీ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించుకోమనే లెక్క. తెలుగుదేశం ప్రభుత్వంలో తల్లికి వందనం అన్నారు, వాళ్ళు డబ్బులు వేస్తున్నారు. అంటే ఒక పక్క ప్రభుత్వము కార్పొరేట్ విద్యా సంస్థలకు సపోర్ట్ చేసినట్టు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. కార్పొరేట్ విద్యా సంస్థలకి సపోర్ట్ కాకపోతే ఇది మరి ఏమంటారు మీరు? ఈ డబ్బు ఏదైతే తల్లికి వందనం కానివ్వండి, అలాగే అమ్మ ఒడి కానివ్వండి, ఈ డబ్బులు ఏదైతే నిధులు ఉన్నాయో వీటిని జనాల్ని కన్విన్స్ చేయడానికి వాళ్ళ అకౌంట్లో వేయడం తప్పిస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదండి. అదే కానీ ఆ డబ్బుని, ఆ నిధిని యూటిలైజ్ చేసి ఒక గవర్నమెంట్ స్కూల్ని కానీ నెంబర్ 1 పొజిషన్లో కానీ ఏర్పాటు చేసి మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తే మేము ఫ్రీగా చదివిస్తాము, మీ పిల్లలకి ర్యాంకుకి మేము గ్యారంటీ, మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు మేము గ్యారంటీ అని చెప్పి గవర్నమెంట్ కానీ హామీ ఇస్తే ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఇస్తున్నానండి. ఇప్పుడు ఒకటి అంటే తల్లిదండ్రుల్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే వాళ్ళ పిల్లలకు అంత నాలెడ్జ్ లేకున్నా ఇంజనీరు, పెద్ద డాక్టర్ కావాలని కళాశాలలు వేస్తున్నారు. చాలామంది ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే తల్లిదండ్రులు, పేరెంట్స్లు కూడా ఎలాంటి చైతన్యం రావాలంటారు? ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే తమ పిల్లలు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తమ పిల్లలు ఎంతసేపటికి ఎంత ర్యాంకు తెచ్చారు, ఎంత స్కోర్ చేశారు, పక్కింటోళ్ళ కంటే మా స్కోర్ బాగుందా, మా బంధువుల పిల్లల స్కోర్ల కంటే మా స్కోర్ బాగుందా అని చెప్పే దూరంలోనే ఆలోచిస్తున్నారు. కానీ పిల్లోడు ఎన్ని గంటలు చదువుతున్నాడు, ఎన్ని గంటలు క్రీడలో పాల్గొంటున్నాడు, అలాగే అతనికి ఫిజికల్ యాక్టివిటీ ఏముంది, మైండ్ రిలాక్స్ అవ్వడానికి ఏముంది అని చెప్పి ఆలోచించట్లేదు. ఎంతసేపటికి కాలేజీ ఉదయం 7 గంటలకి మొదలైతే సాయంత్రం 8 దాకా, స్కూలు 8కి మొదలైతే సాయంత్రం 6 గంటల దాకా స్కూల్ని నడుపుతున్నారు. 6 నుంచి 8 గంటలు మాత్రమే స్కూల్ని నడపాలా. నిబంధనల ప్రకారం అయితే 6 నుంచి 8 గంటలు మాత్రమే స్కూల్ నడపాలా. కానీ 8 గంటలు దాటినాక స్కూల్ నడిపితే వాటి మీద చట్టరీత్యా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి ఎవరైతే 6 నుంచి 8 గంటల పైన స్కూల్ నడుపుతున్నారో వాళ్ళందరికీ ఫైన్ వేయడము, ఆ స్కూల్ని మూతవేయడము చెయ్యాల. అలాగే ఎవరైతే ఈ నిబంధనలు పాటించకుండా ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలా. ఇవన్నీ తీసుకున్నప్పుడు ఒక ప్రొసీజర్ పోతుందండి. ఆ ప్రొసీజర్ పేరెంట్స్ కూడా అలవాటైపోతారు. మనకి ఏదైతే అలవాటు ఉంటుందో అదే అలవాటు ప్రకారం పక్కనోళ్ళు కూడా మనల్ని చూసి అదే ప్రక్రియలో పోతూ ఉంటారు. మనం కూడా వచ్చేసి పిల్లలు ఆడాలా, పిల్లలు హాయిగా ఉండాలా, పిల్లలు చదువు జ్ఞానం కోసం మాత్రమే, స్కోర్ల కోసం కాదు అని ఏ రోజు అనుకుంటామో ఆ రోజు పిల్లల ఆత్మహత్యలు. సెలవులు కూడా ఇవ్వడం లేదు కదా సరిగా? లేదండి, సెలవులు లేవు, హాలిడేస్ అనేది పక్కన పెడితే ఆడుకోవడానికి ఒక టైము లేదు. ఉదయం 8 గంటలకి స్కూల్కి పోతే సాయంత్రం 6 గంటల దాకా స్కూల్ ఉంటే 6:30కి వచ్చిన తర్వాత తన కోచింగ్ సెంటర్ అనో మళ్ళీ ట్యూషన్ అనో ఏదో ఒక పేరుతో రాత్రి 10 గంటల దాకా పిల్లల మెదడుని నాన్ స్టాప్గా వీళ్ళు బలవంతంగా వాళ్ళ మెదడికి పని పెడుతున్నారు. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురయ్యి పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం, మానసిక జబ్బులు రావడం, అలాగే ఆరోగ్యం కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. మీరు ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఫ్యూచర్లో ఇదే విధంగా ఏర్పడతా ఉంటే
రాబోయే రోజుల్లో చదువుకునే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయని చెప్పి మేము భావిస్తున్నామండి. అదేవిధంగా అంటే విద్యార్థి సంఘ నేతలు, అదేవిధంగా పేరెంట్స్ అసోసియేషను, మీ వినియోగదారుల హక్కుల పరిషత్తు మొత్తం ఒక కమిటీగా ఏర్పాటు చేసి పిల్లల తల్లిదండ్రుల్లో అవేర్నెస్, అదేవిధంగా ఫీజుల మీద ఏమైనా ఫైట్ చేసే ప్రణాళికలను రూపొందించబోతున్నాను. మీరు బ్రహ్మాండమైన ప్రశ్న ఒకటి అడిగారండి. ఈ ప్రశ్న మీరు అడుగుతారని చెప్పి నేను వేచి చూస్తున్నాను. రాబోయే శనివారం అంటే ఈరోజు 11వ తేదీ, 13వ తేదీ శనివారం సాయంత్రం చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో సిగ్నేచర్ క్యాంపెయిన్ని సిఆర్సి కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ సిగ్నేచర్ క్యాంపెయిన్ని భారీ ఎత్తున నిర్వహిస్తుందండి. ప్రతి ఒక్కరూ, పిల్లలు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అలాగే పేరెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ ఆర్గనైజేషన్ చేస్తున్న ఈ ప్రక్రియలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను అందరినీ, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అందరినీ కోరుతున్నానండి. ఇది పరిస్థితి. ప్రస్తుతము విద్యారంగంలో ఒక వ్యాపారంగా మారిపోయింది. దీన్ని బ్రేక్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీని మీద మరింత అవగాహన కల్పించేందుకు తమ వంతుగా ప్రయత్నం చేస్తామంటూ కూడా వినియోగదారుల హక్కుల పరిషత్ జిల్లా అధ్యక్షుడు అష్ఫాక్ హుసేన్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.